జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దొద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త, రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇందాక తమ్ముడు చెప్పాడు, అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు, మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు, ఇది ఎక్కడి న్యాయం అని అడిగాడు. అన్నా నేను ఒక మాట అడుగుతా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్ధమని నా గుండె నమ్ముతుంది, నా మనసు నమ్ముతుంది. కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఊరికే చేరలేదు. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను. వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం, తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు, మాకు విషయం తెలియదు. ఒకటి ఆలోచించమ్మా, నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట, తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బొఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో. నాకు ఆ బాధ తెలుసు, నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను. అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నమ్మావమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట. మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము, ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనిషో, రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో, రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో, రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేశారు. అంత గౌరవం ఉంది వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద. అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగుపెట్టింది. మళ్లీ చెప్తున్నాం, మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, 5 సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు, పోలవరం తేలేదు, రాజధాని కట్టలేదు. పోనీ జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, నిరాహార దీక్షలు చేశాడు. ముఖ్యమంత్రి అయినాక అన్ని మర్చిపోయాడు. ఈనాదే లేదు ప్రత్యేక హోదా, ఈనాదే లేదు పోలవరం ప్రాజెక్ట్, ఈనాదే లేదు రాజధాని. అందుకే చెప్తున్నాం, అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళే. ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో, బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది. మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు. అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది, రాజ్యం ఏలుతుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా, ఇటు అధికార పక్షం నాయకుడైనా, ఇటు జగనన్న అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగపడుతున్నారు. కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డ్యూయెట్లు వాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా? ఏమిటిది? ఏమిటయ్యా? ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం, మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలను నమ్మకండి. ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు, ఇంకొకరేమో పరోక్షంగా జగనన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు. ఈ పొత్తులు మనకు అర్థం కావు, ఈ రాజకీయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైందల్లా 5 సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూశాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూశాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూశాం, 5 సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం. వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్లీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు. ప్రత్యేక హోదా రాలేదు,
మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు, మనకు రాజధాని రాలేదు, విశాఖ రైల్వే జోను కాలేదు, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు, ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు. ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈరోజు బీజేపీ పార్టీకి కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు. ఇది ఆగాలి అనే చెప్తున్నాం. మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా, మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన వ్యవసాయం పండుగ కావాలన్నా, మన రైతులకు మళ్లీ రుణమాఫీ జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా.